అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఈరోజొచ్చేసి ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా, హాయిగా ఉన్నదండి. ఎందుకంటే వానదేవుడు కరుణించాడండి గుంటూరంతా కూడాను. 25వ తారీఖు నుంచి రోహిణి కార్తె స్టార్టింగు. ఆ రోజు నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో నుంచి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి కేరళ వచ్చేసి మనకి ఋతుపవనాలు వచ్చేసేస్తాయండి. ఎండ్లాకాలం అనేది ఒక 15 డేస్, ఒక 10, 15 రోజులు మాత్రం బాగా ఇబ్బంది పడ్డామండి. విపరీతమైన ఎండలతోటి, వడగాలులతోటి అగ్గి మీద ఉన్నట్లుగా ఉన్నదనమాట గుంటూరు అంతా కూడాను. ఇక ఈరోజు మాత్రం వర్షం అనేది తెల్లవారుజామున 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యి కురుస్తూనే ఉన్నదండి. మా ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కలైనా, టేబుల్ ప్లాంట్ మొక్కలైనా, అలాగే తెల్ల జిల్లేడు చెట్టు, గోరింటాకు చెట్టు ఎంతో ఆనందంతోటి, వేప చెట్టు, మన ఇంటి ముందు వేప చెట్టు తలలతో నాట్యం చేస్తూ ఎంతో సంతోషంతో పరవళ్ళు దొక్కుతున్నాయండి. చూసారు ఎంత అందంగానో చక్కగానో. ఇక వెనుక భాగం పెరటి భాగం అన్నమాట. ఇదంతా కూడా తులసి కోట, పెరటిలో జామ చెట్టు, తమలపాకు మొక్కలు ఆనందంతో తలలు ఊపుతూ నాట్యం చేస్తున్నాయండి. అపార్ట్మెంట్లో ఉన్న పసుపు పచ్చ పూల చెట్టు కూడా ఎంతో నాట్యం చేస్తుంది. చూసారా ఎంత సంతోషం! మొక్కలకైనా, జంతువులకైనా, సకల జీవరాశులన్నిటికీ కూడాను వర్షం అంటే ఎంతో ఇష్టం కదండి. వానదేవుడు కరుణించాడండి. ఇక వానాకాలం స్టార్ట్ అయిపోయినట్లేనండి. ఎండలే ఉండవండి. ఇక చల్లగా హాయిగా చిన్నపిల్లలు, పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను హాయిగా సంతోషంగా ఉంటామండి. ఎండలంటే ఎంతో భయం కదా మనందరికీ కూడాను. కొంతమంది రేకులు ఇళ్ళు ఉంటాయి, కొంతమంది పూరి గుడిసెల వాళ్ళు ఉంటారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. వర్షం అంటే అందరికీ సంతోషమే కదండి, ఎంతో ఆనందం కదండి. ఇక ప్రతిరోజు నేను లేవగానే చేసే పని ఏంటంటే అండి, కాలకృత్యాలు తీర్చుకోగానే మన ఇంట్లో తమలపాకు మొక్క ఉన్నది కదా, 4 తమలపాకులు, అలాగే మన ఇంటి ముందు వేప మొక్క ఉన్నది కదా, శుక్రవారం రోజు కానీ, సోమవారం రోజు కానీ, శనివారం రోజు కానీ తుంచనండి. ఇక వేపాకు కొంచెం, అదిగో తులసాకండి, ఇవన్నీ కూడాను చక్కగా తీసుకొని కొంచెం పసుపు, కొంచెం అల్లపు ముక్క, ఒక గ్లాసు వాటర్ తోటి ఇలా అడుగున కొంచెం మందపాటి బౌల్ తీసుకొని మరగ కార్చుకుంటానండి. అవి త్రాగుతానన్నమాట. ఇదిగోండి అవన్నీ కూడా చక్కగా కట్ చేసుకుంటా, ఆకులు కూడా చక్కగా కట్ చేసుకుంటా. వేపాకు, తమలపాకులు అలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. ఆ పసుపు అనమాట, మనం ఇంట్లో హోమ్మేడ్, ఇంట్లో కొట్టిన పసుపు ఎంతో ఆరోగ్యానికి శ్రేష్టం అండి. మన పొట్టలో ఉన్న వేస్ట్ అంతా కూడాను, అలాగే క్యాన్సర్ అనేది కొన్ని ఎంతో మలినమైన పదార్థాలన్నీ తీసేస్తుంది. పసుపు అనేది చాలా మంచిదండి. ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఈ గ్లాస్ వాటరు, అర గ్లాస్ వాటర్ వచ్చే వరకు మరగనిచ్చుకోవాలండి బాగాను. ఇక అప్పుడు కషాయం అంటానండి నేను మాత్రం. అంటే వేప ఇగురు, తమలపాకులు, పసుపు, అల్లపు ముక్క, అలాగే కొంచెం తులసాకు అనమాట. ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని అర గ్లాస్ వచ్చేదాకా మరగనిచ్చుకొని ఇవి వడపోసుకొని త్రాగుతానమాట. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకొని కొంచెం తేనె వేసుకొని త్రాగొచ్చండి. ఈ ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నేను నిత్యం త్రాగే వాటర్ కషాయం అనమాట అండి. ఇది ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు త్రాగితే ఎంతో ఆరోగ్యవంతులం అవుతామండి. ఏ అనారోగ్యం మనకు దరిచేరవన్నమాట. మనకి బాడీలో ఉన్న, పొట్టలో ఉన్న ఎంత వేస్ట్ అంతా పోతుందండి. ఎంతో ఆరోగ్యవంతులం అవుతామన్నమాట. ఇదిగోండి ఇవి మొత్తం కూడా తెర్లిపోయాయి, బాగా తెర్లుతున్నాయి అన్నమాట వాటర్ అంతా కూడాను. ఈ విధంగా స్పూన్ తోటి తీసుకుని చక్కగా అలా కలగబెడుతుంటే చక్కగా మరుగుతున్నాయి. చూసారా ఆ వాటర్ ఆకులుకున్న వాటర్ అంతా దిగిపోతుందన్నమాట. గ్యాస్ కట్టేసేసుకున్నానండి. ఇక కప్పుకి ఇలా వడపోసుకుంటున్నాను అనమాట. చూసారా ఎంత ఆరోగ్యమైన ద్రవ పదార్థం అనమాట. ఇదొక చిట్కానమాట, ఆయుర్వేద చిట్కానమాట అండి. ఇక నా దగ్గర నిమ్మకాయ కానీ, తేనె కానీ లేవండి ప్రస్తుతం. ఇక ఇలాగే త్రాగేస్తానమాట అండి. ఉదయాన్నే పరగడుపున త్రాగే కషాయం అనమాట అండి. ఇక మనకి ఎలాంటి అనారోగ్యం చేరదనమాట.
ఇక చక్కగా విశ్రాంతిగా, విరామంగా, హాయిగా త్రాగుతాననమాట అండి. చేదని అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అనుకోకూడదండి. మంచి పదార్థాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయండి. ఇక శ్రీమాన్ స్థలశాయిచే హనుమంతునికి గాన నీరాజనం అన్నమయ్య పాటలు హనుమంతుడు. హనుమంతుల వారు తాను చాలా పెద్దగా పెరగాలనుకున్నప్పుడు పెద్దగా పెరుగుతాడు, చాలా చిన్నగా అవ్వాలంటే చిన్నగా అవుతాడు. ఆ విషయాన్ని ఇక్కడ అన్నమాచార్యుల వారు చెప్తూ ఉన్నారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. వాయుపుత్రునికి గానాభిషేకం భజే ఆంజనేయం. ఉదయాన్నే భక్తి టీవీ కానీ, టీటీడీ కానీ పెట్టుకొని, ఆ టీవీలో వచ్చే భక్తిపరమైన కార్యక్రమాలు, అలాగే ఆ పాటలు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వింటూ మా పనుల్లో నిమగ్నం అవుతామండి. మా వారు నేను కూడా పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక బియ్యం పోసామండి. ఇక చిలుకలు తడిచిపోయాయన్నమాట వర్షానికి. చూసారా, ఉడతలు, కాకులు, పిచ్చుకలు అన్నీ వస్తాయండి. ఉదయాన్నే వచ్చేసి తింటాయన్నమాట. ఉదయాన్నే ముందు లేవగానే ఆ బియ్యం అనేది ఆ ఆర్చీల మీద, అటు ప్రక్క దిమ్మె మీద, ఈ దిమ్మె మీద పోస్తాం. చూసారా, చిలుకలు అవి పావురాళ్ళు తీగల మీద ఉన్నాయి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి పూజ చేసుకున్నానండి. ఇక మనం డైలీ ప్రతిరోజు నిత్యం చేసుకునే పనుల్లో పని అనుకోకూడదు కదండి. భగవంతుడిని ధ్యానం చేసుకోవటం ఉదయం కానీ, సాయంకాలం కానీ ఇంట్లో మన ఆడవాళ్ళం మనకి తీరుగా వేళల్లో ఉదయం వేళ తీరికగా ఉంటే దీపం పెట్టుకొని దీపారాధన చేసుకుంటాం. లేదంటే సాయంకాలం మనకి సౌకర్యంగా, వసతిగా, ఫ్రీగా ఉన్నాం అనుకోండి, సాయంకాలం సంధ్యావేళ దీపం పెట్టుకుంటాం కదండి. నేను ఎక్కువగా ఉదయాన్నే దీపారాధన చేసుకునే అలవాటండి. ఇక తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకుని ఈ విధంగా ఉదయాన్నే పూజ అయితే చేసుకున్నానండి. మన ఇంట్లో పూసిన పూలతోటే అలంకరించుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకున్నానమాట. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా కాటన్ చీరలోనే కట్టుకుంటానండి. అవి మెత్తగా ఇష్టపడతానన్నమాట. సింపుల్గా ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటానన్నమాట అండి. ఇక నేనే బ్లౌజులవి, జాకెట్లవి నేనే కుట్టుకుంటాను కదండి. అవి కూడా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. జాకెట్లవి నేనే కుట్టుకుంటానన్నమాట. ఇక ఒక రోజంతా పడుతుందండి ఒక్కొక్క బ్లౌజ్ కుట్టుకోవటం అనేది. ఇక భగవంతుడికి ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుని దేదీప్యమానంగా దేవుడి అరమారంతా కళకళలాడుతూ ఉండేటట్లుగా మనం ఆడవాళ్ళమంతా చేసుకుంటాం కదండి పూజలు. ఇక పూజ అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చేదేందండి, బ్రేక్ఫాస్ట్ కదండి. తినాలి కదా మనం. ఇక ఇగోండి పొట్లకాయ ముక్కలు కోసి పెట్టేశాను. పచ్చిమిరపకాయలు చూసారా ఎలా పండిపోయాయో, వేరుశనగ విత్తనాలండి. ఏముందండి, ఇద్దరం కదా, వారానికి ఒక్కసారి రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తామండి. అవేమో పండిపోతాయి అన్నమాట. నా కళ్ళేమో పెద్దవి, మరిన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పోసేస్తాను. అవేమో పండిపోయినాయండి. పండిపోయినా సరే పర్లేదండి, మనం అడ్జస్ట్ చేసుకుంటాం, సర్దుకుపోతాం. మన ఆడవాళ్ళకున్న లక్షణం అది కదండి. ముందుగా కొంచెం చిన్న బాండీ తీసుకున్నాను. బాండీలో ఆయిల్ వేసుకొని ఇగోండి పల్లీలు వేసుకుంటున్నాను. పొట్లకాయ పచ్చడి ఈ విధంగా తయారు చేస్తాను. ఎందుకంటే పొట్లకాయ ముక్కలు కొంచెం ఉన్నాయి కదా, అందుకని కొంచెం పల్లీలు వేస్తున్నానండి. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మంటండి, అందుకోసం అని చెప్పేసి పల్లీలు వేస్తున్నాను. ఇక వాటిని తుంచి వేసుకున్నాం అనుకోండి, అవి పొట్టలు పగిలి మన మీద మొహం మీద పడకుండా ఉంటాయి అన్నమాట అండి. ఇంకా అవన్నీ తుంచి వేసుకుంటున్నాను అనమాట. సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది చక్కగా వేయించుకుంటే మనకి పొట్లకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఇదిగోండి మన పెరట్లో మన చిన్న చిన్న మొక్కలు పెట్టానండి, కరివేపాకు మొక్కలు. చక్కగా కరివేపాకును కూడా 3-4 రెబ్బలు కడిగి చక్కగా వేసుకున్నానమాట. ఇక వాటితో పాటు పొట్లకాయ ముక్కలు అలాగే వేసుకున్నాను. ఇక చింతపండు, కొంచెం జీలకర్ర, చిన్నులపై గర్భాలు అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, రోట్లో నూరే అవకాశం లేదులేండి, వర్షం పడుతుంది కదా. ప్రస్తుతం మిక్సీలో వేసుకోవటమేనండి. ప్రత్యేకంగా కూర్చొని రోట్లో నూరే వెసులుబాటు, అలాగే ఓర్పు, శక్తి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయండి మనకి. ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది కదండి. ఇదిగోండి ఇక వేగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా దాంతోపాటు చిన్నులపాయ, జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు కొద్దిగా వేసుకుంటే కొంచెం మగ్గుతుందనమాట. ఇది చక్కగా కొంచెం ఆయిల్లో అలా మగ్గనిచ్చుకున్నాం అనుకోండి, పొట్లకాయ పచ్చడి కమ్మగా రుచిగా బాగుంటుంది అన్నంలోకైనా సరే. కొంచెం ఓపికతోటి
ఇప్పుడు వర్షం పడుతుంది కదా, కొంచెం పచ్చడైతే పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి అన్నంలోకైనా అలాగే బ్రేక్ఫాస్ట్ నేను చేయబోయే రొట్టెలో చపాతీ లేదో ఒకటి మనం చెప్తానండి. ఇదిగోండి వేగిపోయాయి. ఇక తీసేసి కొంచెం చల్లారనిద్దాం అన్నమాట. వంట చేయటం అంటే చాలా ఇష్టమండి. ఇక పచ్చడి అంటే ఇంకా ఇష్టం అనమాట. మనందరికీ పచ్చళ్ళంటే చాలా ఇష్టం కదా! ముందు ముద్దలోకి ఒక ముద్ద కలుపుకొని తినే అలవాటండి మొదటి నుంచి కూడా. ఇదిగోండి చిన్నుల్లిపాయ గర్భాలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. తక్కువైనా పర్లేదండి, ఎక్కువైతే బాధపడాలి. కాపోతే మనం చూసుకోవచ్చు తర్వాతైనా సరే. ఇక మిక్సీ పట్టేసుకుంటే కమ్మనైన పచ్చడి, పొట్లకాయ పచ్చడి రెడీ అవుతుంది. నేను వేసుకున్న బ్లౌజ్ అబ్జర్వ్ చేశారో లేదోనండి, కట్ చేసిన తర్వాత నాకు సరిపోలేదండి. అందుకని చెప్పేసి ఇంకొక క్లాత్ తీసుకొని చక్కగా యాడ్ చేసుకొని కుట్టుకున్నాననమాట అండి. ఇదిగోండి పచ్చడైతే రెడీ అయిపోయింది. చూసారా, పొట్లకాయ పచ్చడి కమ్మగా అన్నంలోకైనా, రొట్టెల్లోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు వాతావరణం కొంచెం మారింది కదా, పుల్ల పుల్లగా బాగుంటుందని కొంచెం ముద్దపప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి, అన్నంతో పాటు ముద్దపప్పు కూడా పెట్టేస్తాను. ఇక నెయ్యి వేసుకొని తింటే ఆహా! ఏమి రుచి! అద్భుతం, అమృతం అనాల్సిందేనండి. భోజన ప్రియులమేనండి మనందరం కూడా కదండీ! ఇదిగోండి చక్కగా బౌల్‌కొచ్చేసింది. ఇదిగోండి ఇక ముఖ్యంగా నేను బ్రేక్‌ఫాస్ట్ మొక్కజొన్న పిండి, రాగి పిండి, జొన్న పిండినండి. ఇక ఇవి మొక్కజొన్న పిండండి. మొక్కజొన్నలు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. ఒక 20, 30 కండలు దాదాపు ఇచ్చారు. అవన్నీ ఒలిసి చక్కగా మరకబట్టిచ్చేసాను. పిండి తయారు చేశానండి. ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నాను. కరివేపాకు, అలాగే పచ్చిమిరకాయ తరుగు, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసేసుకొని మనం గోధుమ పిండి, చపాతీ పిండి మాదిరిగా కలిపి పెట్టేసుకొని మన తపాల చెక్కల్లాగా, రొట్టెల్లాగా మనం నూనెలో వేయించుతున్నానండి. ఇక ఆ పొట్లకాయ పచ్చడి నంచుకొని తింటే మన బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయితుందనమాట. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇవి తపాళ చెక్కల్లాగా, అలాగే గారెల్లాగా కూడా చేస్తూ ఉంటానండి మొక్కజొన్న కండలు. మామూలు పచ్చి కండలు కూడా తీసుకొచ్చినప్పుడు అవి ఒలిచేసి చక్కగా ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టి మిక్సీ వేసి అందులో కొంచెం గోధుమ పిండి, కొంచెం రాగి పిండి కలిపి ఇలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరుగు, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసేసుకొని అప్పటికప్పుడు వేడివేడి నూనెలో వేసుకొని తింటే గారెల్లాగే ఉంటాయండి. మొక్కజొన్న గారెలు వడల్లాగా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని మన చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇలా ఆరోగ్యకరమైనవి నేను ఎన్నుకుంటానండి. నేను ఆలోచిస్తానన్నమాట. రాగి పిండి, గోధుమ పిండి, అలాగే కొంచెం మొక్కజొన్న పిండి కలిపి ఈ విధంగా తయారు చేస్తున్నాను అనమాట. బాండిలో నూనె వేడెక్కుతుందండి. ఇంకా చక్కగా ఒక చిన్న ప్లాస్టిక్ పేపర్ తీసుకొని అటు మందంగా కాకుండా, అటు పలసగా కాకుండా చక్కగా ఇలా ఉండలు తయారు చేసి పెట్టుకున్నానండి ముందుగానే, మనకి సౌకర్యంగా ఉంటుందని. మరి అంత పలచగా కాకుండా, మరి అంత మందంగా కాకుండా మీడియంగా పెట్టేసుకొని చేసుకోవటమేనండి. ఈజీగా ఉంటుందన్నమాట. చాలా రుచిగా బాగుంటాయి అన్నమాట. పిల్లలైనా మా వారైనా సరే చక్కగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి. ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్‌నే నేను ఆలోచించుకొని ఇలా తయారు చేయాలి, అలా తయారు చేయాలి అని టైం టేబుల్ ప్రకారంగా చేస్తూ ఉంటానండి. ఇలా ఎన్నిక చేసుకుంటా. బియ్యపు పిండి వేయనండి. బియ్యపు పిండి వేస్తారు కొంతమంది. కానీ నేను గోధుమ పిండి, రాగి పిండి గానీ, ఇంట్లో ఏదన్నా పిండిలో అలసంద పిండో ఇలా ఉంటే అవి వేస్తాననమాట. చూసారా? ఇలా అనమాట. మనం మామూలుగా ఇప్పుడు దోసల పిండి ఉంటుంది కదా, అలాంటివి పనికి రావండి. ఓన్లీ పచ్చి పిండిలే. ఇదిగోండి చూసారా? ఇలా మన గణుపులు కూడా కనపడకుండా చక్కగా చుట్టూ అంచులు కూడా చిట్లకుండా నీట్‌గా తయారు చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు బాగుంటుంది. ఎలాగో తుంచుకుంటాము, కానీ కొరుక్కుంటాము. కానీ పిల్లలకైనా అలాగే చూడగానే కలర్ఫుల్‌గా, ఇంట్రెస్ట్‌గా ఉండాలి కదండీ! ఏ తినుబండారమైనా సరే. ఎందుకంటే ఇలాంటివి పిల్లలు గానీ లైక్ చేయాలంటే, ఇష్టపడాలంటే మనం ఎంతో జాగ్రత్తగా చేస్తేనే వాళ్ళు ఇష్టపూర్వకంగా తింటారనమాట. హెల్తీ ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్. మనం ఆరోగ్యమే మహాభాగ్యం కదండీ! మన కాన్సెప్టే అది కదా! అందుకోసం చెప్పేసి
ఇలా వేస్తానమాట. కొంచెం అల్లం తరుగు కూడా వేశానండి. అది వీడియో అనేది మిస్ అయిందనమాట. కొంచెం అల్లం తరుగు కూడా వేసుకున్నాను. కొత్తిమీర లేదు. ఉన్న వాటితోటే సర్దుకుపోవటం, అడ్జస్ట్ చేసుకోవటం, అలాగే పొదుపుగా ఉండటం అనేది మన ఆడవాళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్య. మన లక్షణమే అది కదండీ! ఇక చక్కగా మనము మరీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలంటే వేయించుకోవచ్చండి. చెక్కల్లా ఉంటాయన్నమాట. అటు వెళ్తూ అటు తిరుగుతా, ఇటు తిరుగుతా చేత్తో పట్టుకొని మనం చట్నీ లేకపోయినా ఒట్టి అయినా తినేసేయచ్చండి. లేదంటే మనం కొంచెం మీడియంగా మరీ బ్రౌన్ కలర్ రాకుండా మీడియంగానైనా సరే వేయించుకుంటే మెత్తగా ఉంటాయండి. అవి అలాగైనా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. మనం నూనెలో ఉడికేదాన్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చండి. నేను మాత్రం మీడియంగానే ఉడకనిస్తున్నాను అనమాట. ఈ మొక్కజొన్న గారెలు అంటాము, వడలు అంటాము, చెక్కలు అంటాము. ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తాం అనమాట అండి. ఉదయం లేవగానే చరచర ఆకలితోటి అలాగే ఏం బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంటుందో, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది కమ్మగా రుచిగా అమృతంగా అద్భుతంగా తయారు చేసుకుందాం అనేది అనిపిస్తూ ఉంటుంది కదండి మన ఆడవాళ్ళందరికీ కూడాను. మన భర్త మన పిల్లలకి పెట్టుకోవటంలో నిమగ్నం అయిపోతాం కదా. వాళ్ళకి చక్కగా రుచిగా కమ్మగా తయారు చేసి పెడితే వాళ్ళు తింటూ ఉంటే మనకెంతో సంతోషం ఆనందం కదండి. ఏది లోటు లేకుండా ఏ కొరత లేకుండా చక్కగా తయారు చేసి పెట్టుకుంటే ఉన్న దాంట్లోనే ఎంతో సంతోషపడతాం కదండి. మురిసిపోతాం కదా మనం అంతా కూడాను. ఇదిగోండి అలా మీడియంగానే ఉడకగానే తీసేస్తున్నాను అనమాట. వచ్చేసాయి. ఇక ఉడుకు ఆగిపోయి తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకైనా తీసుకోవచ్చండి. మీడియంగా ఉడకగానే తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా నూనె అంతా చక్కగా వడలిపోయేటట్లుగా లేకుండా, నూనె అంటే మనకి చాలా విరక్తి అండి కదా. నూనె లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకండి చూసారా అలా. తర్వాత టిష్యూ కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేసేసుకొని తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా మళ్ళా గుండ్రంగా ఇలా ఒత్తేసుకొని మన వడల్లాగా, కాకపోతే మధ్యలో బెజ్జం హోల్ అనేది పెట్టట్లేదండి. ఇంకా అలా చెక్కలాగే తయారు చేస్తున్నాను అన్నమాట. ఆ హోల్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. ఇక ఇంతేనండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక రుచిగా కమ్మగా తయారవుతాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటానన్నమాట అండి. ఈ సంవత్సరం మొక్కజొన్న పంటలు బాగా పండాయండి. బాగా వేశారు మొక్కజొన్న తోటలు అనేవి. ఇక మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి ఒక 20 కంటలు దాదాపు. అవన్నీ చక్కగా ఒలిసి ఎండబెట్టేశానమాట. ఎండబెట్టేసి మొక్కజొన్న పిండి తయారు చేశానమాట అండి. ఇక అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం కదండి. ఇదిగోండి ఇలా తయారు చేసుకోవటమే. ఇక మన ఇంటి ముందు అటు ఇటు వెళ్తూ ఉంటారండి పిల్లలు. అన్నీ మేమే తినమండి, వాళ్ళకి ఇచ్చేసేస్తానమాట. అటు సైడ్ ఉన్నారు గోరింటాకు అది పెడుతూ ఉంటా కదా, మన ఇంటి ముందు వెళ్తూ వస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళ చేతికి ఇస్తే చక్కగా మొక్కజొన్న చపాతీలో రొట్టెలో లేకపోతే చెక్కలో ఏమిటండి. ఇదిగోండి పొట్లకాయ చట్నీ అనమాట. నంచుకొని తినండి, టేస్ట్ ఎలా ఉంది. మూడు రకాల పిండిలు అండి ఇవన్నీ కూడా బలమైన పదార్థం. ఇది పొట్లకాయ చట్నీ, గోధుమ పిండి, రాగి పిండి, మొక్కజొన్న పిండి అండి. బాగుందండి. చపాలు చక్కలు అనుకోవచ్చు, రొట్టెలు అనుకోవచ్చు, మన ఇష్టం. ఈ చట్నీతో ఈ కాంబినేషన్ బ్రహ్మాండం ఉంది. ఈరోజు బాగున్నాయండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది. చట్నీ కూడా బాగుందండి. వేరుశనగ గుళ్ళు వేసింది కదా, బాగుంది. టేస్ట్ అదిరిందా? బ్రహ్మాండంగా ఉంది. ఎంజాయ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ బాగుందా? మెత్త దూదులా బాగున్నాయండి. బలమైన పదార్థం అండి. ఓకే, ఎంజాయ్ చేయి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆరోగ్యకరమైనది,
హెల్దీ అయిందనమాట అండి. చూసారా, మొక్కజొన్న పిండి, రాగి పిండి, గోధుమ పిండితోటి ఈ విధంగా అనమాట పొట్లకాయ పచ్చడి అలా అద్దుకొని తింటుంటే అమృతమేనమాట అండి. అంత కమ్మగా ఉన్నాయన్నమాట. చిరుమూడు తినేసరికి పొట్ట నిండేసిందండి. అయిగోండి, ఇంకా పిల్లలు ఉన్నారుగా, పిల్లలకి దారిని పోయే పిల్లలకి ఇస్తాను అనమాట. అంత బాగున్నాయి. పప్పు ఉండట్టే ఉండాలండి పచ్చడి కూడాను. కారంగా ఉండకూడదు అనమాట. అందుకే పల్లీలు వేశాను. కొంచెం పొట్లకాయ ముక్కలు తగ్గినాయి కదా, అందుకోసం అని చెప్పేసి పల్లీలు వేశాను అనమాట. రుచిగా అమృతమేనమాట అండి. అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటా. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇలా మొక్కజొన్న తోటి వడ, గారెలు కానీ ఏదైనా సరేనండి. సూపర్ అండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చి. ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. సరేనా? ఇక డీమార్ట్కి వచ్చామండి. టిఫిన్ చేసిన తర్వాత మా వారు నేను పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటాం అనమాట. వారానికి 2 సార్లు వెళ్తామండి డీమార్ట్కి. ఇక పెరుగు ప్యాకెట్లు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ప్రొద్దుగూకులు వెళ్ళం అనమాట. అలాగే కొన్ని సరుకులు లేవండి, అవి తీసుకొచ్చుకోవటానికని వచ్చేసాం అనమాట. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం తెరపిచ్చిందండి, వర్షం లేదనమాట, అందుకోసం. ఇక డీమార్ట్లో కూడా వీడియో తీయొద్దు అంటున్నారనమాట అండి. పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తీసుకొని టకటక ఇంటికి వచ్చేసామన్నమాట అండి. మరలా వర్షం వచ్చేలా ఉన్నదండి. మబ్బులు బాగా పట్టున్నాయి అన్నమాట. ఇక కావాల్సిన వస్తువులు, సరుకులు అన్నీ తీసేసుకొని త్వరగా ఇంటికి వచ్చేసామన్నమాట అండి. వీడియో నచ్చిందండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. మరలా రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.